ఇక పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్, ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు. సీజన్ ప్రారంభంలో 13,000 ఉన్న ధర 9,000కు డౌన్. ఇక ఇదే అదునుగా వ్యాపారుల సిండికేట్ మార్కెట్ లేదంటూ రేట్ల తగ్గింపు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీగా నిల్వలు, ఆందోళనలో రైతులు అంటూ చూడండి. పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్, ఎగుమతులు నిలిచిపోవడంపై పడిపోతున్న ధరలు అంటూ మరొక వార్త వస్తుంది. అంటే పసుపు పండించిన రైతులు ఈ యుద్ధం వల్ల ఏం జరుగుతా ఉన్నది, వారు ఎగుమతులు చేసుకోలేకపోతా ఉన్నారు, వాళ్ళకు ధర రావట్లేదు అని చెప్పేసి ఆందోళన చెందుతా ఉన్నారు. ఇదే మరొక పక్క ఇదే హైదరాబాద్ నగరంలో ఇదే పసుపుకు సంబంధించి కల్తీ పసుపు కొన్ని వందల వేల కిలోలు బయటపడతా ఉన్నది. ఏం జరుగుతా ఉన్నది మరి? ఈ పసుపు అంతా ఎక్కడ పోతా ఉన్నది? వీళ్ళు ఎగుమతులు చేసుకోలేక, అంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచాలన్నారు కదా, ఇంట్లోనికి చక్కగా లేదు పసుపు ఇవ్వడానికి, కల్తీ తయారు చేస్తుంటే కల్తీ పసుపు తీసుకునే పరిస్థితి. మరి ఈ ఎగుమతులను ఎక్కడ పంపిస్తున్నారు? ఇంత నిల్వలు ఉన్నాక కూడా కల్తీ ఎందుకు వస్తా ఉన్నది బయట నుంచి మనకి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇవాళ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పసుపు రైతులపైన పడింది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు ఏటా 2,000 కోట్లకు పైగా విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో ఎగుమతిదారులు కొన్ని వారాలుగా ఆర్డర్లను నిలిపివేశారు. గతేడాది నిల్వలే పేరుకుపోగా సరిగ్గా ఇప్పుడే మార్కెట్లోకి కొత్తగా పంట భారీగా వచ్చింది. ఇక ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లు తగ్గించేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 13,000తో ప్రారంభం కాగా 15,000 దాకా పెరుగుతుందని రైతులు ఆశించారు. మన దగ్గర ఉన్నటువంటి రైతులు గల్ఫ్ దేశాలకు, పక్క దేశాలకు ఎగుమతి చేసేంతగా పండిస్తా ఉంటే మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో కల్తీ పసుపు ఎందుకు అవైలబుల్ గా ఉన్నది? కల్తీ పసుపు ఎందుకు దొరుకుతా ఉన్నది? కల్తీ పసుపు దొరికే వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళంతా యథేచ్ఛగా ఎట్లా కల్తీ పసుపును తయారు చేయగలుగుతున్నారు వాళ్ళు అనేది కూడా ప్రశ్నార్థకమే కదా. ఇవాళ ఈ పసుపు ఏదో మనకు దొరుకుతలేదు, మనకు కల్తీ పసుపు తింటున్నాము, బయటికి ఏం ఒరిజినల్ పసుపు పంపిస్తున్నాం బయటికి. అట్లా ఉన్నది ఇవాళ మన మార్కెట్ పరిస్థితి, మన దళారీ వ్యవస్థ పరిస్థితి. దీని మీద ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి.